ప్రైజ్ ద లార్డ్. ఆయన నా విజ్ఞాపన అంగీకరించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ చరణంలో ఉన్నటువంటి మాట ఇది. విజ్ఞాపన అనగా మన సమస్యలను ఆయన ఎదుట అనగా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట విన్నవించుకున్నట. బైబిల్లోంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలమున ఆయన ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక గుడ్డి భిక్షగాడు, బత్తబయ అనే అతని పేరు. కాబట్టి వాడు పదే పదే యేసు ప్రభువును పిలవడం ప్రారంభించాడు. ఎందుకంటే తానున్నది అంధకార స్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నాడు, వేరొకరిపైన ఆధారపడుతున్నాడు. అంధకారంలో ఉన్నటువంటి అతను వెలుగు కొరకు ప్రభువును పిలిచాడు. అనగా ఆ పిలిచినటువంటి ఆ స్వరమును ప్రభువు ఆలకించి ఆ వ్యక్తిని అనగా భర్తమైని స్వస్థపరిచాడు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా ఆయన భర్తమై మాటలు ఎలా విన్నాడో నీ మాటలు కూడా వింటాడు. నీ ప్రార్థన ఆయన ఎన్నటికీ త్రోసిపుచ్చడు. ఆమేన్.